చేసుకో. మా నాన్న ఏదో అర్జెంట్ అని ఫోన్ చేస్తే 5,000 ఆయనకి పంపించాను. ఏంటి ఇంకా మీ అమ్మ నాన్నకి డబ్బులు ఇస్తున్నారా? ఏమైంది ఇప్పుడు నీకు? ఏమైందా? ఊర్లో ఇల్లు పొలం ఉంది కదా, వాళ్ళ కడుపుకు కూడా వాళ్ళు సంపాదించుకోలేరా? వచ్చే పెన్షన్ అంతా వడ్డీకి మారుస్తాడారంట, వాళ్ళకేం తక్కువ? వాళ్ళు వడ్డీకి మారుస్తున్నారని నీకెవరు చెప్పినారు? చెప్పుడు మాటలు విని నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు. అయినా నీకేం తక్కువ చేస్తున్నానే? ఉన్న దాంట్లో హ్యాపీగానే ఉన్నాం కదా మనం. హ్యాపీగానే ఉన్నావు నువ్వు తెచ్చే ఈ జీతంతో. వచ్చే వారం తలకి కిరీటం కొందామనే ప్లాన్ చేస్తున్నాను. ఈ ఎగతాలంతా నా దగ్గర పెట్టుకోవద్దు. ఇదిగో సంపాదించి మీ అమ్మ నాన్నకి ఇవ్వడానిక పెళ్లి చేసుకున్నారు. ఇంకోసారి ఇస్తే నేను ఒప్పుకోను. నీ కథ ఎలా ఉందో తెలుసా? ఒక రైతు అప్పులు చేసి ఎరువులు వేసి ఎండకి వానకి కష్టపడి సాగు చేస్తే వచ్చిన పంటని తినేటప్పుడు నోటి దగ్గర నుంచి లాక్కున్నట్టుంది. నా తల్లిదండ్రులు తిని తినక అప్పులు చేసి కష్టపడి నన్ను చదివించి పెంచి ప్రయోజకుడిని చేస్తే ఇప్పుడు నేను కష్టపడి పిల్లల్ని మాత్రమే చూసుకుంటూ తల్లిదండ్రులను గాలి కుదిలేవాలనా? ఇది నా దగ్గర జరగదు. ఇదే నా నిర్ణయం. నీకిష్టం ఉంటే నాతో ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు.